హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నవ్వేవర్మ ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళే ముందు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీ సజెషన్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. అది మంచికైనా సరే చెడ్డదైనా సరే. ఇంకా తర్వాత ఏంటంటే చాలా రోజులైంది కదా వీడియో పెట్టి, మీరు సపోర్ట్ చేస్తే రియల్లీ వీడియో చేయాలనిపిస్తుంది. మీరు సపోర్ట్ అంతగా చేయట్లేదు కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట వీడియో చేయాలంటే. ఇంకా ఈరోజు అయితే ఎట్లా కుదిరింది, ఇదేంటంటే ఈవినింగ్ అనమాట షూట్ చేస్తున్న వీడియో అయితే. ఇంకా తర్వాత ఏంటంటే టీ అయితే పెడతాను. టీ ఎక్కువ రెగ్యులర్గా తాగు మళ్ళీ టీ తాగుతున్నారు అనుకున్నారు. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడతానే ఉన్నాయి, ఉన్నట్టుండి ఎప్పుడు వర్షం వస్తుందో ఏంటో తెలియట్లేదు అసలు. అందుకోసం ఎప్పుడు వేడినీళ్ళు పొత్తలచ్చి వేడినీళ్ళు తాగాలనే చిరాగ్గానే ఉంటుంది. అందుకోసం ఫస్ట్ ఏంటంటే డికాషన్ పెట్టుకొని తాగుదాం అంటున్నాం. మళ్ళీ డికాషన్ వద్దురా అనిపించింది. ఇంకా పిల్లలు కూడా కొంచెం టీ మాదిరి పెడితే తాగేస్తారనేసి కొంచెం అల్లము ఎలక్కాయలు వేస్తే సిమ్లో పెట్టేస్తే బాగా ఉడుకుతుంది అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టేసి పాలు పోస్తే అల్లం అయ్యి టీలోకి కొంచెం బాగా దిగదనమాట, ఘాట్ అనేది రాదు. ఆ టీ తాగే లోపలైతే లోపల ఫోన్ వచ్చింది. ఇంకా ఫోన్ మాట్లాడతా ఏంటంటే ఇంకా బోకులు అయితే గడిగేస్తాను. ఆ పనిలో పని అయిపోతాయి కదా, మళ్ళీ ఆ పని ఆ టీ పెట్టేసి ఆ టీవీ కాడ కూర్చొని ఫోన్ పట్టుకుంటే పని అవ్వదు ఇంకా నాకైతే. అందుకోసం ఏంటంటే పనిలో పని ఒక సైడ్ ఆ పని పెట్టేసి ఇంకొక సైడ్ అదే అయ్యేతలకి ఈ పని అయిపోతుంది. మా వాడు అరుస్తూ ఉన్నాడు మానేసి, ఎన్నాళ్ళే రానాయన అనేసి. ముగ్గురు పడుకొని నిద్రపోతా ఉన్నారు. లేచేసినాడు, నేను లేననేసి అయితే ఇంకా వర్షం వస్తూ ఉన్నట్టు ఉన్నదనమాట. అందుకే టీ తాగుతారంటే ఇంకా సరే పెట్టు అని అన్నాడు. సరే టీ పెట్టేస్తా ఉన్నా. అంతే బోకుల పని అయితే అయిపోయింది. అమ్మాయి ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఈ పని అయితే లేదు. టీ పెట్టేసి కొంచెం పువ్వు ఉన్నదనమాట, పువ్వు తెచ్చున్నాడు మా ఆయన అయితే. అల్లినోటి తెమ్మంటే అల్లినోటి పువ్వు అయితే దొరకట్లేదు అనేసి మామూలు పువ్వు తెచ్చినారు. మళ్ళీ మా వాడు వస్తానే ఫోన్ కట్ చేసినా మళ్ళీ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది. ఎవరో ప్రాబ్లమ్స్ వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే నిజంగా మన ప్రాబ్లమ్స్ ఎవరికన్నా చెప్పుకుంటే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. కొంతమంది ఏంటంటే మనం చెప్పుకుంటే ఎవరికన్నా కొంచెం వాళ్ళు ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, మనం చీప్ అయిపోతామేమో అని ఆలోచిస్తారు. కొంతమంది ఏంటంటే మనం కొంచెం వాళ్ళకి వచ్చే సమస్య ఎదుటి వాళ్ళతో పంచుకుంటే కొంచెం భారం అనేది తగ్గుతుంది అనేసి కొంతమంది ఫీల్ అవుతారు. మనం వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా మనకు తగ్గట్టు మనం పాజిటివ్గా సజెషన్స్ ఇస్తే నిజంగా బాగుంటుంది. ఏంటంటే చాలా కొంతమంది డిప్రెషన్లో చిన్న చిన్న వాటికి కూడా చాలా డిప్రెషన్ అనమాట. మా అత్త తిట్టింది, ఆడబిడ్డ ఇట్లానింది అట్లానింది అనేసి వాటికే చాలా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. నాకు తెలిసినవే ఉన్నదనమాట. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తీసేసుకుంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా అప్పుడు బాగునే వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా లోకి వచ్చినారు. అప్పుడు పెట్టామనేది ఇప్పుడు పెట్టలేకపోతాను అనమాట. అప్పుడు పెట్టినంత ఆడబిడ్డలకు కానీ అత్తగారికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏమని కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారంట. ఇప్పుడు నేను అప్పుడు పెట్టినంతా పోయింది, ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా పిల్లల కోసం బ్రతుకుతానని వాళ్ళు మాట్లాడే మాటలు నేను ఎప్పుడో చనిపోయిండు అది ఇది మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళు ఎన్నైనా అంటారు, నువ్వు పోతే రేపు పిల్లకాయలని మీ అత్త మీ ఆడబిడ్డ చూస్తుంది అనుకుంటున్నావా, నువ్వే కదా చూసుకోవాలి, అట్లాంటివన్నీ తీసేసమ్మా, ఎప్పుడు ఒకేలాగా ఉండదు లైఫ్ అని ఏదో మాట్లాడుతూ ఉన్నా తనతో కూడా కొంచెం. మా ఆయన కానీ లేచి వచ్చినా అంటే మళ్ళీ స్టార్ట్ చేసినావా అని అంటారు. స్టార్ట్ చేసినా అని కాదు, తన బాధ కొంచెం పంచుకుంటే తగ్గుతుంది అనేసి తన ఒపీనియన్. మనకు తగ్గట్టు మనం సలహాలు అట్లా ఆలోచించవద్దు పిచ్చి పిచ్చిగా. అట్లా మనం ఏదైనా చెప్పినామంటే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. తను కూడా నేను అదే ఒకే మాట చెప్తా ఉంటా, నువ్వు ఏదన్నా కొంచెం డిప్రెషన్లో ఉన్నావు అనుకో, ఫోన్ చూసుకో, రీల్స్ కొంచెం కామెడీగా రీల్స్ చూసుకో, దేవుడి గురించి పాటలు వింటా ఉండు, ఎక్కడికైనా గుడికి వెళ్ళేసి కొద్దిసేపు గడిపేసిరా, అంతా సెట్ అయిపోతుంది అనేసి అయితే. అంటే మనం చెప్పే అంత టోలో అని కాదు, మనకు తగ్గట్టు మన సలహాలు ఇచ్చినాం అనుకో, పోనీ ఒకటి కాకపోయినా ఒకటైనా పట్టుకుంటారు కదా. అందుకోసం అయితే ఈవినింగ్ అయితే పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. టెంకాయ లేదనమాట అన్నీ చూస్తే. టెంకాయ ఎప్పుడు ఇంట్లో అయితే పెట్టుకుంటా నేను. ఈసారి అయితే టెంకాయ లేదనేసి కిందికి వెళ్ళి మా ఆయన అయితే టెంకాయలు అయితే తీసుకొచ్చున్నారు. తర్వాత దీపాలు వెలిగించుకోవాలనేసి దీపాలు అయితే పెట్టేస్తున్నాను నేను. దీపావళి వీడియో అయితే కూడా తీయలే, మీకు గుర్తుందా లేదా? ఎందుకంటే దీపావళి ముందు రోజు నుంచి ఏంటంటే జైకి ఫుల్ ఫీవర్ అనమాట. హాస్పిటల్కు ఇంటికి తిరగని వర్షాలకే సరిపోయింది. దీపావళి అయితే అస్సలు చేయనేలే. వాడికి అట్లా అంత సీరియస్గా ఉండి మేము దీపావళి ఎందుకురా చేసుకోవడం అనిపించింది అనమాట. వాడు ఒకటే ఫీవర్తో కలవరిస్తూనే ఉన్నాడమ్మా, రా రా అనేసి అయితే పక్కనే కూర్చొని వాడికి తడిగుడ్డ వేయడం, ట్యాబ్లెట్ వేయడం, హాస్పిటల్కు తీసుకెళ్ళడం తీసుకురావడం, పైగా ఈ వర్షాలు ఒకటే మాకు ఇదే సరిపోయింది. దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకోలేదు మేమైతే. పౌర్ణమి రోజు ఏంటంటే దీపాలనే పెట్టుకుందాం కదా, కార్తీక మాసం కదా అనేసి అయితే దీపాలు అయితే పెట్టేసుకుంటా ఉన్నాయి. ఈరోజు కరెక్ట్గా కలిసి వచ్చింది. నేనేంటంటే కార్తీక దీపం తిరువన్నామలలో దీపం పెడతారు కదా, అప్పుడు పెట్టుకుందాం అనుకున్నా. అసలు ఆ రోజు ఐడియానే లేదు నాకు. పౌర్ణమి రోజు అయితే కానీ పెట్టేసుకున్నాం అనమాట కొంచెం. తర్వాత ఏంటంటే మిగతా టిఫిన్ అయితే దీపాలు అవన్నీ అయిపోయినాక లేట్గా తింటాంలే అన్నారు. ఇట్లా ఏదన్నా ఇంట్లో కానీ కొంచెం స్పెషల్గా కానీ చేస్తే ఆ రోజు మా వాళ్ళకు కొంచెం ఎక్కువ ఆకలి అయ్యేదనమాట. మామూలు రోజులు అయితే కానీ తొందరగా ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చెన్నైలో దీపావళి పెట్టినట్టు సేమ్ తిరువన్నామలైకి
అరుణాచలం అంటారు కదా మన వాళ్ళు, ఇక్కడ తిరువన్నామలై అంటారు. అరుణాచలంలో దీపం వెలిగిస్తారు కదా, ఆ దీపం వెలిగించినప్పుడు వీటి టపాసులు కాల్చేది, దీపాలు ఇల్లంతా మొలగనే దీపావళి రోజు మనం ఎట్లయితే పెట్టుకుంటామో సేమ్ అలాగే అరుణాచలంలో దీపం వెలిగిస్తున్నప్పుడు అలాగే పెట్టుకుంటారనమాట వీళ్ళు కూడా. ఇంకా సరే నాకు కూడా ఉన్నంతలో కానీ ఈ మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అంటే వాడనోటి అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటా, వాడినోటి అయితే బయట క్లీన్ చేసేసేది తుడిచేసి కొంచెం బయట అయితే వెలిగించేసుకుంటా. ఇంట్లో ఇట్లా దీపారాధన చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు అయితే. ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇక్కడైతే మా వారు ఇంకా తర్వాత టెంకాయ కొట్టుకోవాలనేసి హారతి ఇచ్చేసి ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకోవాలంట అన్నారు. ఇంకా మార్నింగ్ వీళ్ళు స్నానం చేసేసినాక జై వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తలకు పోస్తున్నారు. రాశి ఏంటంటే నాకు ఆర్ధమా నేను మార్నింగ్ చేసేసాను కదా, కొంచెం ఫ్రెష్ అయ్యేసి అయితే వచ్చింది. ఎగ్జామ్స్ కదా పాపం, తనకి టెన్షను, ఆ పిల్ల చదువుకోవాలి, తనకి మళ్ళీ చదివించాలన్నమాట. ప్రసాదం ఏదైనా చేద్దాం అంటున్నాను కానీ టక్కనే ఎందుకో అంత ఐడియా కూడా రాలా చేద్దాము అనేసి అయితే నైట్ టైంలో ఇంకా అరటి పండ్లు తెచ్చేసి ఇంకా అరటి పండ్లు అయితే పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు వాళ్ళ నాన్న ఇంకా రా అనేసి ఇద్దరు ఇంకా వెళ్తా ఉన్నదట్టి నేను పిండికి లోపలైతే ఇంకా పిండి తీసి పెట్టేసి టిఫిన్ చేసేద్దాం అనేసి. వీళ్ళు ఇట్లా చేస్తా ఉంటే ఎంతసేపునే ఉంటారు. ఇంకా మా వాడైతే టపాసులు కాల్చుకుందాం రా, ఇప్పుడేం టపాసులు రా అంటే దీపావళి అప్పుడు కాల్చుకోవాలి కదా, రా పోదాం కాల్చుకుందాము అనేసి అయితే. దీపావళి అప్పుడు వచ్చున్నాయి చీటీకి దీపాలు, అవి అట్లే అప్పుడప్పుడు రెండు కాలుస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట, పెద్దవి ఉంటాయి కదా టపాసులు, ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకా ఆశకి అయితే ఇంకా ఫోన్ ఇచ్చేసి నేను టిఫిన్ ఏమైనా చేయిద్దాం అనేసి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయిన పాపం. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా నిద్ర వస్తుంది అది ఇది అనేసి అయితే. ఇంకా తర్వాత మా వాడైతే ఇంకా అక్షంతలు తెచ్చినాడు ఆశీర్వదించు అనేసి అయితే. కానీ ఇంకా అప్పుడప్పుడు మా ఇంట్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. నేను డబ్బులు అడుగురా నాన్న అంటే మా గమ్మున మా వద్దులేమా అని అంటా ఉన్నాడు. మా వాళ్ళు ఏంటంటే డబ్బులు కావాలని కానీ బట్టలు తీసి అని కానీ కొన్నిటికి ఏంటంటే ఆశపడరు అనమాట ఎక్కువ. వాళ్ళ నాన్న ఏదన్నా తీసిస్తే కానీ తీసుకుంటారు. ఇంకా నా వంతు అనమాట, నీకు వద్దా అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నా. ఇంకా తర్వాత ఏంటంటే దోశ, ఇంకా తెలిసిందే కదా అందరికీ ఇంట్లో ఏంటి అంటే దోశ ఎప్పుడు కారం అయితే స్టాక్ ఉంటుంది. కారము ఇంకా పప్పుల పొడి ఉంటుంది కదా, పప్పుల పొడి వేసుకొని తినేస్తారనమాట ఏమైనా సరే. ఇంకా ఆశకి ఏంటంటే జైకి అయితే నెయ్యి వేస్తే ఇంకా అసలు తిండి. ఆశకి ఏంటంటే నెయ్యి ఉండాలన్నమాట, నెయ్యి దోశ ఒక్కటన్నా వేసి మా ఆయిల్ వేయకున్నా వేయమా అని అంటూ ఉంటుంది. ఇంకా అందుకోసం ఏంటంటే నెయ్యి వేసేసి ఇంకా దోశ అయితే వేసేసున్నా. ఇంకా మాట్లాడుతూ ఉన్నదనమాట, ఇంకేదో టాపిక్ మాట్లాడుతూ మాట్లాడుతాను, ఎందుకు ఆయిల్ యూజ్ చేస్తావు, నెయ్యే వాడచ్చు అంటే నెయ్యి ఎంత ఉంటుంది కిలో అంటే ఎంత ఉంటుంది మా ఒక 200 అట్లా ఉంటుంది అని అంటుంది. నెయ్యి ఒరిజినల్ నెయ్యి అయితే 800, 9,000 రూపీస్ అట్లా ఉంటుంది ఆశి. నేను తెచ్చేది ఇది వచ్చేసి 850 రూపీస్ ఆశి కిలో నెయ్యి వచ్చేసి అని చెప్తా ఉంటే, అంత ఉంటుందమ్మా ఒక 6 ఆయిల్ ప్యాకెట్స్ వచ్చాయేమో అని అంటా ఉన్నది. కానీ నెయ్యికి ఆయిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనేసి దాని గురించి ఏదో సెర్చ్ చేసి చెప్తా ఉన్నది అనమాట. ఇట్లా అనేసి ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ లేదంటే లేదు అదే చెప్తుంది. వాళ్ళ క్లాస్లో మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళు ఎక్కువ నెయ్యి బటరే యూజ్ చేస్తారు, వాళ్ళు అందుకేమో అంత నైస్గా అంత వైట్గా వచ్చినది అనేసి. నేను ఈ పిల్లకి చెప్తానే అంట, కలర్ అనేది అది ఫుడ్ వల్ల అట్లాంటిది క్రీములు వాడడం వల్ల అట్లాంటి వల్ల రాదు, అది జెనెటిక్ అనమాట అట్లా అనేసి అయితే. సర్లే ఏదో ఒకటి అని చెప్తా ఉన్నది. నేను అది చెప్తాను, నువ్వు చెన్నైలో ఉండి ఈ కలర్ ఉన్నావు అంటే చాలా గ్రేట్, కలర్ గురించి ఎప్పుడు థింక్ చేయకపో అనేసి అయితే ఓకేలే అని అంటా ఉన్నది. ఇంకా తర్వాత జైకి అయితే వేసేసిన దోశ అయితే పక్కన వాడికి వేసి ఆకుపప్పు ఉన్నది, మధ్యాహ్నం ఆకుపప్పు చేస్తున్నా, ఆకుపప్పు వేసి కారము కొంచెం పప్పుల పొడి ఇంక వాడైతే వేసుకున్నాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఆశకి అయితే నెయ్యి వేసేస్తాను. ఫస్ట్గా నెయ్యి వేసి దోసినాయంటే ఆ స్మెల్ కానీ దోసుకొచ్చిందంటే ఇంకా తర్వాత మా వాడైతే ఇంకా దోశ తినడనమాట. ఇదేంటో మరి అసలు వీళ్ళకు టీ తాగుతాడు, ఎప్పుడైనా ఒకవేళ హెడేక్ వచ్చిందమ్మా అంటే హెల్త్ బాగాలేనప్పుడు కాఫీ పెట్టించి కాఫీ తాగుతాడు, కానీ ఏంటంటే నెయ్యి తిండు, అసలు నెయ్యి అనేది అసలు తిండు. బటర్ మళ్ళీ ఏంటంటే శాండ్విచ్లో బటర్ వేస్తారు కదా, మళ్ళీ బటర్ శాండ్విచ్ తింటాడు. నెయ్యి ఎందుకో వాడికి స్మెల్ వస్తే నెయ్యి పట్టినే వాడు గట్టిగా ముక్కులు మూసి పెట్టుకునేస్తాడు వద్దు అనేసి అయితే. కానీ నేనేంటంటే అట్ట మరీ పెట్టుకున్నా ఉండదు దానికి, ఆ ఫ్లేవర్ రాకుండా వాడికి తెలియకుండా ఎట్లా ఒకట పెట్టేస్తా ఉంటా. కానీ దోశలు ఏంటంటే తెలిసిపోతుంది నెయ్యి అని వేసినాం అనుకో, అట్లా ఉంటుంది అనమాట. పిల్లలకి ప్రతి ఒక్కటి తినకూడదన్నా కూడా అలవాటు చేసేస్తూ ఉండాలి. ఇంకా మా ఆయన ఏంటంటే నాకు కూడా ఒక నెయ్యి దోశ వేస్తాను, నెయ్యి లేదు ఏం లేదు, కానీ ఎప్పుడన్నా స్వీట్ ఏదైనా చేసుకోవాలంటే టక్కన నెయ్యి కావాలి. ఆశ ఏంటంటే నాకు తెలియక నువ్వు ఎప్పుడు తినేస్తుందో ఒక స్పూన్ అట్లా వేసుకొని తినేస్తూ ఉంటాను. నెయ్యి ఎంత పిచ్చి దానికి, ఆ పిల్లకి ఎంత పిచ్చిదో వీడికి ఇంకా ఆ స్మెల్ అంటే ఇంకా అసలు పడదు. అందుకే ఆయన పక్కన పెట్టుకుంటాడు ప్లేట్, ఆ పిల్ల నెయ్యి వేసుకుంటూ ఉంటుంది అనేసి. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది, అయితే వాళ్ళకైతే వేసేసినాను. నాకేంటంటే నైట్ కొంచెం డైజెషన్ ప్రాబ్లం వల్ల ఏంటంటే
నైట్ అయితే కొంచెం ఒక 2-3 డేస్ వీక్లో ఒక 2-3 డేస్ అంటే నైట్ అయితే టిఫిన్ తినకుండా ఇట్లా వేడిగా నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు అయితే తాగేసినామంటే సరిపోతూ ఉండదు. అందుకని వేడి నీళ్ళు అయితే చేసుకున్నా. ఇదే ఇంకా నాకైతే మీరైతే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుగుతాం.